దీనికి ముందు సినిమా స్టార్ సినిమా టాలీవుడ్ లో వచ్చింది ఏంటంటే దేవరా. ఇప్పుడు దేవరా వర్సెస్ పుష్ప 2 అంటే ఏది బాగుందని చెప్తారు? దేవరాను అవునని కాదన్నా చాలా బాగుంటుంది. నాకు కొద్దిగా వన్ పాయింట్ ఆఫ్ అంటే కొత్తగా ఏముంది అనే ఫీలింగ్ వచ్చింది, కానీ పుష్పలో మాత్రం కొత్తగా కనిపించింది అన్న. సో అక్కడ ఆస్కార్ పొందిన వ్యక్తి, ఇక్కడ నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి. అవునని కాదన్నా కొద్దిగా అది ప్రజలు నెగిటివిటీ వల్ల కొద్దిగా అది అట్లా అయింది, కానీ దీనికి హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన మూవీ. ఎందుకంటే మళ్ళీ పార్ట్ 2 దేవరా పార్ట్ 1. సో దానికి కంపారిజన్ అసలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు వచ్చింది. కానీ ఎనీవే దేవరా అంటారు కాబట్టి దేవరా కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ తో వచ్చింది, మంచి హిట్ కొట్టింది. రాజమౌళి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేశాడు అవునని కాదన్న. ఏ హీరో చేయలేడు, అక్కడ చేశాడు. కలెక్షన్ పరంగా అయితే అవునని కాదన్న పుష్పకైతే ఎక్కువ ఉందన్న. సో ఇప్పుడు 2 రోజులనే 500 కోట్లు కొట్టేసింది. సో అది ఇంకా 600 1000 కూడా కొట్టలేదు అవునని కాదన్న. ఇది ఈజీగా బ్రేక్ ఈవెన్ కొట్టేస్తారు, 1000 కోట్లు ఈజీగా 1 వీక్ లో కొట్టేస్తారు. కాబట్టి సో నువ్వు అన్నాను కదా, ఇది పార్ట్ 2 అది పార్ట్ 1 దేని దానికి ఉంటది కాబట్టి. సో యాక్టింగ్ పరంగా అయితే అక్కడ మా ఇంటర్ అన్న అదే విధంగా చేశాడు, ఇక్కడ మన పుష్పరాజు కూడా అమ్మవారి జాతరలో చాలా బాగా చేశాడు. కానీ అవునని కదా తెలుగు ఇండస్ట్రీకి 2 కళ్ళు ఎట్లయితే మన దేవరావు మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఏది బాగుంది, పుష్పనా దేవరానా? పుష్ప కూడా బాగుంటది. పుష్ప బీజం బాగుంటది. అట్ ద సేమ్ టైం మన దేవరాలో కొన్ని సాంగ్స్ బాగుంటాయి అన్న, కానీ ఓవరాల్ అయితే బీజం అయితే చాలా బాగుంటది. పుష్పలో చాలా కూత ఉంటది. హీరోయిన్ పరంగా అయితే ఇక్కడ అన్న హీరోయిన్ అంటే అక్కడ హీరోయిన్ కొన్ని ఒక 10-15 నిమిషాలు ఉంటది అన్న మన జాన్వీ కపూర్. ఈ సినిమాలో మన ఎవరు శ్రీవల్లి ఉండదు కదా, నిజంగా తన సెకండ్ హాఫ్ లో మాత్రం తనే ఉంటాను మొత్తం. చాలా అంటే తన మెయిన్ రోల్ కూడా చాలా కీ రోల్ అని చెప్పొచ్చు అన్నమాట. తను చాలా పంపిస్తుంది ఈ సినిమాలో. అల్లాజున్ ని రష్మిక మందం చూస్తుంటే రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కనిపిస్తుంటారు అన్నమాట. ఆ సినిమాలో తన జస్ట్ వాడారన్న ఫీలింగ్ వచ్చింది జాన్వీ కపూర్. అంటే ఏదో ఫేమ్ కోసం వాడినట్టు వచ్చిందన్న. మ్యూజిక్ పరంగా చూడన్న మన భక్తుడు అనేది చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ఇక్కడ డిఎస్పీ అంటే మన కరెక్ట్ సింక్ అయిందన్నమాట. అక్కడ దేవర మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఇక్కడ పుష్ప మ్యూజిక్ కూడా బాగుంది. కానీ పుష్ప మెయిన్ ప్లేస్ అనేది పార్ట్ 2 హై ఎక్స్పెక్ట్ చేశాను. సో నన్ను కొద్దిగా అల్లార్జున్ అవుతారు నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి. మొన్న చూసాం మన బీఆర్ ప్రోగ్రామ్ పెడితే పెద్ద హిట్ అయిందో. సో నాన్న కన్నా కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది, మంచి హిట్ కూడా కొట్టింది. ఫస్ట్ డేనే ఎంత నెగిటివ్ అయినప్పుడు కూడా అంత కలెక్షన్ కొట్టి ఈరోజు 500 కోట్లు క్రాస్ అవడం వల్ల 2 days లో గ్రేట్. అంటే రేట్లు పెంచడం వల్ల ఇంత వచ్చింది అని అనుకోవచ్చు. అవునా కదా, నాకు బాధ ఒక విషయం, నాకు ఇది ఏం కలికాలమో ఏమన్నా తెలియదు, కానీ ఒక సినిమా రేట్ 500 కోట్లు పెడతారన్న వాళ్ళు. గవర్నమెంట్ కి మేము ఇంత పెట్టినామో మాకు డబ్బులు రావాలని గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ జీవో పాస్ చేస్తుంది. అదే ఒక రైతు పొలం పండించి పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి గిట్టుబాటు రావట్లేదు, కొద్దిగా ధరను మించి అంటే గవర్నమెంట్ ఎటువంటి జీవో తీసుకురాదు. నిజంగా ఈ పుష్పకున్న మెయిన్ ప్లేస్ అంటే జీవో పాస్ చేశారు మన పవన్ కళ్యాణ్. నిన్న మన అల్లాజున్ చెప్పాడు స్పెషల్ థ్యాంక్స్ టు కొణిదెల పవన్ కళ్యాణ్ అని. జీవో అది అవునన్నా కాదన్నా కూడా సినిమాకు కంటెంట్ ఉంది సినిమాలో. ఆ కంటెంట్ వల్ల ప్రజలకు బాగా నచ్చింది. అరే ఈ రకంగా పుష్పరాజును చూస్తామో ఎప్పుడు ఊహించలేరు అనమాట. చాలా చాలా బాగా నచ్చింది, తన గెటప్స్ కానీ సినిమా చాలా ప్లస్ అయింది. మెయిన్ గా సుకుమార్ యొక్క డెడికేషన్, తన కంటెంట్ చూడు రైటింగ్ స్కిల్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు.